చిత్తూరు జిల్లా పలమనేరు 140 మద్యం బాటిళ్లు పట్టివేశారు. ఒక అతను అరెస్ట్. పలమనేరు పట్టణం సీఐ జయరామయ్య మాట్లాడుతూ, పలమనేరు కర్ణాటక సరిహద్దున చెక్పోస్ట్ నందు నిన్న సాయంత్రం తనిఖీ చేస్తుండగా చిత్తూరు నగరం బాలాజీ కాలనీకి చెందిన రాజశేఖర్ కుమారుడు విజయ్ ఇక్కడి నుండి సుమారు 140 మద్యం బాటిళ్లు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 60,000 ఉండగా విజయ్ అక్కడ సుమారు 1,20,000 రూపాయల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఇతను ఇప్పటికీ 2 సార్లు దొరకడం జరిగింది. ఇది 3వసారి. పేరు విజయ్ కుమార్, నాయన పేరు వచ్చేసి రాజశేఖరు, వయసు 24 సంవత్సరాలు, న్యూ బాలాజీ కాలనీ చిత్తూరు. ఇది థర్డ్ టైం. ఇంతకుముందు ఒకసారి ఒక 30 బాటిల్ తీసుకుపోయినంట, మళ్ళీ 20 బాటిల్ తీసుకుపోయినాడు. ఈరోజు 20 బాటిల్ 30 బాటిల్ తీసుకొని పోవడం ఎందుకు అని చెప్పనేసి 145 ఫుల్ బాటిల్స్ 1 లీటర్ బాటిల్స్ 145 కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తూ ఉంటే ఆటో నంబర్ AP 39B7949 ఈ ఆటోలో వేసుకొని వస్తున్నాడని చెప్పి మనకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా SI నేను పోయినాము. దాన్ని తనిఖీ చేయగా దాంట్లో 145 ఫుల్ బాటిల్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా 450 రూపాయలు ఒక బాటిల్ చొప్పున కర్ణాటకలో కొనేసి ఇక్కడ చిత్తూరు తీసుకుని వేసి ఇతనే సేల్ చేసుకుంటున్నాడు. అది అక్కడ మళ్ళీ లూజ్ అమ్ముతాడంట. ప్లస్ క్వార్టర్ ఫుల్ బాటిల్ కావాలంటే 800 లెక్కన అమ్ముతాడు. లూజ్ కావాలంటే ఒక క్వార్టర్ వచ్చేసి 150 రూపాయల లెక్కన లూజ్ అమ్ముతాడంట. ఈ మూడోసారి తీసుకుంటాం. మొత్తం వచ్చేసి వాల్యూ వచ్చేసి మనకు వాళ్ళ దీని ప్రకారం వచ్చేటప్పటికి 160,000 అవుతుంది. అది గవర్నమెంట్ వాల్యుయేషను. ఇతను అక్కడ తీసుకొని వేసి 1,20,000 నుంచి 1,50,000 వరకు అమ్ముతాడు.